మనలో చాలా మంది రీసెంట్‌గా వచ్చిన 'రాజాసాబ్' సినిమా చూసే ఉంటారు. అందులో లాస్ట్‌లో ప్రభాస్ గారికి ఏడో చక్రం ఓపెన్ అయింది. ఆ ఏడో చక్రం ఓపెన్ అయిన తర్వాత తను ఆ మాంత్రికుడి మీద విజయాన్ని సాధించి మూవీని క్లైమాక్స్‌తో ఎండ్ చేస్తారు. సో, నిజంగా ఈ చక్రాలనేవి ఉన్నాయా? ఉంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మనకి చక్రాలన్నవి 6గా చెప్పబడ్డాయి. దీన్నే షట్చక్రాలు అంటారు. మూలాధారం, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7వ చక్రమే సహస్రారం. 6 చక్రాలు మన నుదిటి కనుబొమల మధ్యలో వరకు ఆజ్ఞా చక్రం వరకు ఉంటుంది. 7వ చక్రం అయినది సహస్రార చక్రం. అది మన బ్రెయిన్ రీజియన్లో ఉంటుంది. సో ఈ చక్రాల గురించి వేదాల్లోని, ఉపనిషత్తుల్లోని చాలా విపులంగా చెప్పబడ్డాయండి. ప్రతి చక్రానికి ఒక రంగు, ఆ చక్రం ఒక కమలం అంటే లోటస్ షేప్లో ఉంటుందని చెప్పేసి, ఆ ప్రతి లోటస్ కూడా ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని పెటల్స్ ఉంటాయి అన్న విషయం కూడా చెప్పబడ్డాయండి. అలాగే ప్రతి చక్రానికి ఒక మంత్రాన్ని కూడా ఇవ్వబడింది. సో ఇవన్నీ ఎప్పుడో పురాణాల్లోని, వేదాల్లోని చెప్పారు అనుకోవడానికి లేదండి. మన యాన్సెస్టర్స్ ఏం చెప్పినా సరే దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. సో మనకి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ జపాన్లో 1925లో పుట్టినటువంటి డాక్టర్ హిరోషి మోటోయామా అనే వ్యక్తి చక్రాల మీద ఒక ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారండి. చేసి అతను మన వేదాలు, శాస్త్రాలు అన్నీ ప్రాక్టీస్ చేసి, ఒక్క చదవడమే కాకుండా యోగాన్ని, ధ్యానాన్ని ప్రతిదీ కూడా తను ప్రాక్టీస్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు, అదే విధంగా అతనికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల హీ ఇన్వెంటెడ్ అ స్కానింగ్ మిషన్ ఫర్ చక్రాస్. అంటే మనం ఎంఆర్ఐ స్కాన్లోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే బాడీ అంతా స్కాన్ చేసి ఎక్కడ ఏ బాడీ పార్ట్లో, ఎక్కడ ఏ ఇంటర్నల్ ఆర్గన్లో ప్రాబ్లం ఉందో చెప్తుందో, అదే విధంగా హిరోషి మోటోయామా గారు తయారు చేసినటువంటి ఈ స్కానర్ చక్రాలని స్కాన్ చేసి ఏ చక్రం వీక్గా ఉంది, ఎప్పుడు ధ్యానం చేస్తే ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఏ ఫోకస్ పెట్టడం వల్ల ఏ చక్రానికి ఉత్తేజం అవుతుంది అన్న విషయాన్ని కనుగొన్నారండి. మీరు ఇప్పటికీ జపాన్ వెళ్తే అతని లైబ్రరీలో ఖచ్చితంగా ఆ స్కానర్ని చూడొచ్చు. సో చెప్పొచ్చేది ఏంటంటే, చక్రాలు అన్నది సైంటిఫికల్గా కంప్లీట్గా ప్రూవెన్ కాకపోయినా మన దగ్గర ఉండాల్సినంత ఎక్విప్మెంట్ లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ వ్యూస్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ యోగ ప్రక్రియ.